పడుతున్నారు, ఎటువంటి శిక్షలు వేస్తున్నారు? ఇప్పుడు ఈ రోజు నుంచి మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మేము ఈ ఆటోలు ఏవైతే నిబంధనలు ఉల్లంఘించి తిరుగుతున్నాయో వాటి మీద మేము కఠినమైన చర్య తీసుకోవడానికి సంయుక్తంగా మన ఆర్టీఏ గారు, ఆర్టీఏ అధికారులు, మళ్ళీ లీగల్ మెట్రాలజీ అధికారులు వాళ్ళతో పాటు మేమంతా ఒక చలాన్లు రాయడము, వాళ్ళను వెహికల్స్ డిటైన్ చేయడము. ఇందులో ముఖ్యంగా ఉల్లంఘనలంటే ఈ ఆటోలు ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ సిటీలో లేదు కాబట్టి మహబూబ్ నగర్ నుంచి, పరిగి నుంచి, మిగతా వికారాబాద్, తాండూరు నుంచి అవి రిజిస్ట్రేషన్ అక్కడ చేసుకుని అక్రమంగా వచ్చి హైదరాబాద్కి వచ్చి ఈ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఈ ఎస్ఆర్ నగర్ ఏరియాలో ఈ ఎక్కువ వసూలు చేసి వాళ్ళు ఆటోలు తిరుగుతున్నాయి. అందులో ఈ ఎక్కువ డిమాండ్ ఉంటుంది కాబట్టి హైటెక్ సిటీ నుంచి ఎంప్లాయీస్ కానీ వాళ్ళని తీసుకురావడానికి వాళ్ళు ఎక్స్ట్రా ప్యాసింజర్లు, సీట్లు ఆల్టర్ చేయడము, మిగతా మీటర్లు ట్యాంపర్ చేయడము ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఇవన్నిటిని మనం కట్టడి చేయాలనే ఉద్దేశంతో మనము ఈ రోజు నుంచి మనం ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగించడం. మీరు ముందే ఆటో వాళ్ళకి ఏమైనా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందా? వీటికి సంబంధించిన నిబంధనలు పాటించాలని చెప్పి ఆటో వాళ్ళకు కూడా మేము 15 రోజుల నుంచి వాళ్ళకు రెగ్యులర్గా కౌన్సిలింగ్ ఇస్తున్నాము. వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. మేము ఈ విధంగా మీరు అన్నీ సక్రమంగా సమకూర్చుకుంటే మీకు కట్టడి చేయడం ఈజీగా ఉంటుంది. మీరు మిగతా వాళ్ళకు కూడా ఎవరైతే అక్రమంగా వస్తున్నారో వాళ్ళని కట్టడి చేయొచ్చని మేము చెప్పినాము. మీటర్లు కూడా బిగించుకోమని చెప్పినాము. మిగతా అదర్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన ఏవైతే అక్రమంగా తిరుగుతున్న ఆటోలు కూడా అవి రాకుండా ఉండేటందుకు వాళ్ళకు హెచ్చరించడం జరిగింది. నిబంధనల పేరుతో మీరు వారిపైన అనవసరంగా కేసులు రాస్తున్నారని, లేకపోతే మమ్మల్ని ఇబ్బందికరంగా మమ్మల్ని అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆటో వాళ్ళు ఆరోపిస్తున్నారు. లేదు, అలాంటిది ఏం లేదు. ఇప్పుడు చాలా ఆటోలు పట్టుకున్నాము. అందులో 4-5 ఆటోలు వాళ్ళకు మీటరు మిగతా అన్ని సక్రమంగా ఉన్నాయని చెప్పి మన ఆర్టీఏ అధికారులు వాళ్ళ సమక్షంలో వదిలిపెట్టడం కూడా జరిగింది. మేము మొదటి నుంచి కూడా ఆటో వాళ్లకు వ్యతిరేకం కాదు. ఇది ఆటో వాళ్లను ప్రజలకు ఇబ్బంది కలగకుండా వాళ్ళ ఫిర్యాదులకు మేరకే మనం వాళ్ళ మీద చర్య తీసుకోబడుతుంది. ఇది మొత్తానికి ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకే తమ వారిపై చర్యలు తీసుకుంటామని, ఆమె ఎటువంటి కక్ష సాధింపు చేయాలనే ఉద్దేశంతో మాకు లేదని కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వచ్చే రోజుల్లో కూడా, రానున్న రోజుల్లో ఇటువంటి ఆ దాడులను ఉధృతం చేస్తామని, నిబంధనలకు విరుద్ధంగా లేదంటే ఆల్టర్ చేసిన సీట్లతో తిరిగితే మాత్రం కఠిన చర్యలు తప్ప అంటూ అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ శ్రీనివాసరావు, చిన్నారెడ్డి, TV5 హైదరాబాద్.